మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలో టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బండారిగల్ల దుర్గయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఏబీసీడీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మాదిగల చిరకాల వాంఛ నెరవేరడంతో హర్షం వ్యక్తం చేశారు. తాము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు రుణపడి ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కానుగంటి శేఖర్, ఎనగండ్ల రమేష్, దేవులపల్లి సంజీవులు, కొల్చారం మండల అధ్యక్షులు ఏసయ్య, జలాల్పూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. మండలంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఎందుకంటే నిన్నటి దినమున కేంద్ర ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్పందించి అసెంబ్లీ సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్పు నుంచి మాకు ఎస్సీ ఎస్టీల 18 ఏళ్ల చిరకాల కోరిక తీర్చినందుకు సుప్రీంకోర్టు న్యాయవాదులు కూడా తీర్పునిచ్చినందుకు మేము మాదిగా జాతిని ఎంతో రుణపడి ఉన్నామని, అదేవిధంగా తెలంగాణ యావత్తు తెలంగాణ మాదిగలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాకు దశను చూపెట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టించినందుకు ఆయనకు తెలంగాణ మాదిగలమంతా రుణపడి ఉన్నామని, ఈ మా చిరకాల కోరిక తీర్చినందుకు ఆయనకు వెళ్ళలా రుణపడి ఉంటామని ఈ టీఎంఆర్పీఎస్ ఇటుక రాజన్న గారి సారథ్యంలో మేమందరము నడుస్తూ తన అడుగుజాడలో నడుస్తూ ఈ ఉద్యమాన్ని ఉద్రేకం చేసి కేంద్రానికి తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి చేసి ఇటుక రాజన్న గారు కూడా మాకు వర్గీకరణ న్యాయం జరిపించినందుకు ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ ఇప్పుడు ఈరోజు ఇక్కడ మెదక్ జిల్లా వ్యాప్తంగా మేము మాదిగ జాతికి అన్న గారు ఇచ్చిన మాట ప్రకారము మాకు ఎన్నో విధాల ఆశపడి ఉన్నప్పటికీ ఈరోజు కళ నెరవేరిందని మేము టీఎంఆర్పీఎస్ తరఫున వర్షం వ్యక్తం చేస్తున్నాం.